హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుజయ్ బ్లాగ్స్. ఇవాళ నేను మీకు భవానీ ఐలాండ్ని చూపిపోతున్నానండి. ఇది వచ్చేసి మాకు విజయవాడలో వన్ ఆఫ్ ద హాలిడే స్పాట్ అని చెప్పచ్చండి. అండ్ మీకు కనపడేది పక్కన ప్రకాశం బ్యారేజ్ అండి. సో ఇక్కడ వాటర్ అయితే పెద్దగా లేదు, కానీ ఇక్కడ ఫిషింగ్ అనేది చాలా బాగా ఉంటుందండి. అంటే మనకి లైవ్లో ఫిష్ని మనం తీసుకోవచ్చు అనమాట. సో రెగ్యులర్గా మేము ఇక్కడికి వచ్చే ఫిష్ తీసుకుంటాము. ఇది వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్ అనమాట. అండ్ ఇవన్నీ కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారండి మాకు. అండ్ మన అమరావతి అని ఈ ప్రకాశం బ్యారేజ్, ఇక్కడ రోడ్స్ కానీ అంతా నీట్గా క్లీన్గా ఉంటాయన్నమాట. అండ్ ఈవెన్ మాకు మెయిన్ ఇక్కడ చూడవలసింది ఒకటి ఏంటంటే అమ్మవారి గుడి అండి, కనకదుర్గ అమ్మవారు. మాకు విజయవాడలో ఉండటం కూడా మాకు అదృష్టం అనే చెప్పాలి. దసరా నవరాత్రులు అలాగే ఈ మనకి ఎప్పుడైతే హాలిడేస్ ఇస్తారో చాలా రష్గా ఉంటుందన్నమాట టెంపుల్ అయితే. ఈసారి మీకు టెంపుల్ వ్లాగ్ కూడా చేస్తాను. అండ్ మీకు లెఫ్ట్కి వెళ్తే మీకు ప్రకాశం బ్యారేజ్ వస్తుందండి, ఇక్కడ డైవర్షన్ ఉంటుందన్నమాట. సో రైట్కి వెళ్తే మనం ఇప్పుడు డైరెక్ట్గా పున్నమి రిసార్ట్స్ అనేది వెళ్ళిపోతాము. సో ఇప్పుడు మనం ఇక్కడ రైట్కి వెళ్ళాలి. అండ్ ఇక్కడ టెంపుల్లోనండి మనకి చాలా పూజలు జరుగుతూ ఉంటాయండి. మేము రెగ్యులర్గా విజిట్ చేస్తూనే ఉంటాము టెంపుల్ని అయితే. కనకదుర్గమ్మ వారి గుడికి ఫ్రైడేస్ వెళ్తూ ఉంటాము, లేదంటే మా పిల్లల బర్త్డేస్ కానీ అట్లా వచ్చినప్పుడు కంపల్సరీ విజిట్ చేస్తాము. అండ్ ఈవెన్ హైదరాబాద్కి వెళ్ళే రూట్ కూడా ఇటు నుంచే వెళ్తూ ఉంటారండి. అండ్ ఈ ఫ్లైఓవర్ వచ్చేసి కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారండి. ఇది గొల్లపూడి దాకా రీచ్ అవుతుందన్నమాట. అండ్ మీకు పక్కన కనపడేది కృష్ణా రివర్. వాటర్ అయితే ఫుల్గా ఉందని చెప్పొచ్చు. అండ్ ఇక్కడి నుంచే మనం అమ్మవారి గుడి పైకి వెళ్తామన్నమాట. సో ఘాట్ రోడ్ అయితే ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ ఇప్పుడు ఈసారి మీకు చూపిస్తాను అమ్మవారి గుడిని. ఇప్పుడైతే మనము ఈ రోడ్ని ఇలా స్ట్రైట్గా వెళ్తే మనకి పున్నమి ఘాట్ అనేది వస్తుందన్నమాట. ఈ ఫ్లైఓవర్ కూడా కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారండి, రీసెంట్గానే దీన్ని ఓపెన్ చేశారు. కాబట్టే మనకి ట్రాఫిక్ అనేది చాలా తక్కువగానే ఉందని చెప్పచ్చు. అండ్ ఇప్పుడైతే మేము రీచ్ అయిపోయాము. మా హౌస్ నుంచి ఇక్కడికి రావడానికి మ్యాక్సిమం హాఫ్ అన్ అవర్ పడుతుందన్నమాట. సో పున్నమి ఘాట్ అని ఉంది కదా, సో ఇప్పుడు మనం లోపలికి అయితే వెళ్ళాలి. ఇక్కడ ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి పర్ పర్సన్ వచ్చేసి 10 రూపీస్ అండి. అండ్ షూటింగ్స్ అవి నాట్ అలౌడ్. ఒకవేళ చేసుకున్నట్లయితే 5000 పే చేయాలన్నమాట. అండ్ ఇవి వచ్చేసి కొన్ని గేమ్స్ అయితే ఉన్నాయండి, మనకి పిల్లలు కానీ ఎవరైనా వెళ్ళి విజిట్ చేయొచ్చు. కాకపోతే అవి పెయిడ్ అనమాట, అంటే పే చేస్తేనే మనకి ఎలా ఉంటుంది. ఇది ఇక్కడ కాదండి, ఐలాండ్లో. అండ్ ఇప్పుడైతే ఇంకా పార్కింగ్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. కార్ అయితే పార్క్ చేసేసుకున్న తర్వాత మనకు కావాలంటే ఇక్కడ లైక్ ఒక ఘాట్ లాగా ఉంటుంది, అక్కడ కూర్చొని కాసేపు రిఫ్రెష్ అవ్వచ్చు. లేదు అంటే యూ కెన్ గో ఈవెన్ ఫర్ ఐలాండ్ అనమాట. అండ్ ఇది భవానీ ఐలాండ్లో ఉన్న స్పెషల్ అట్రాక్షన్స్ అండి, కాంబో అనమాట. అండ్ ఇది వచ్చేసి మనం ఇప్పుడు అక్కడికి రీచ్ అవ్వడానికి బోట్ ప్రైసెస్ అండి నేను మీకు ఇప్పుడు చూపించేది. అండ్ ఫర్ డ్రాపింగ్ అండ్ పికప్ ఇక్కడ 100 రూపీస్ ఫర్ అడల్ట్ అండ్ 70 రూపీస్ ఫర్ చైల్డ్ అనమాట. అండ్ బోట్స్ కూడా డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి, స్పీడ్ బోట్ ఉంటుంది అట్లాగనమాట. మేము భవానీ ఐలాండ్లో ఉన్న బోటింగ్ అయితే వచ్చామండి. ఇది ఏపీటీడీసీ వాళ్ళది. ఇంక ఇప్పుడైతే మేము బోటింగ్ కోసం వెళ్ళిపోతున్నామండి. సో యాక్చువల్గా బోటింగ్ కోసమనే వెళ్ళాము. ఒక వాళ్ళు రౌండ్ వేసేసి దింపేస్తారని వెళ్ళాము. కానీ పిల్లలు ఐలాండ్ కూడా వెళ్దాం, ఐలాండ్ కూడా చాన్నాళ్ళు అయింది వెళ్ళంటే అనేప్పటికీ ఇంకా ఐలాండ్లో డ్రాప్ అవుదామని ఫిక్స్ అయ్యామన్నమాట. సో ఇప్పుడు మనం అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఇప్పుడు దిగిపోయిన తర్వాత మనల్ని ఎక్కించుకొని తీసుకెళ్తారనమాట. సో ఫర్ ఎవ్రీ 15 మినిట్స్ ఒక బోట్ అయితే వస్తుందండి. ఇక్కడ ఒక బోట్ స్టార్ట్ అయింది అంటే అక్కడ ఒక బోట్ పికప్ చేసుకుంటుంది అనమాట. సో కనపడే అన్నీ మీకు డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ బోట్స్ అండి. మేము ఎక్కింది చాలా పెద్ద బోట్ అనమాట, 50 మెంబర్స్ వరకు ఎక్కచ్చు. అండ్ ఇవి వచ్చేసి లైఫ్ జాకెట్స్ అండి. మనం కంపల్సరీ బోట్ ఎక్కంగానే లైఫ్ జాకెట్స్ అనేది వేసుకోవాలి. చూస్తున్నారు కదా, అందరూ వేసుకోవాలి కంపల్సరీ. ఇవి వేసుకోకపోతే అంత సేఫ్ కాదండి. అండ్ బోట్లో అయితే ఇలా ఉంటుందన్నమాట. మేము చాలా పెద్ద బోట్ అయితే ఎక్కాము. అండ్ వ్యూ అయితే సన్సెట్ అండి, చాలా బాగుంది. ఇక్కడ రివర్లోకి ఆ సన్ రేజ్ అనేది ఇలా పడుతుంటే ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే మనం ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకోవాలనుకుంటే మంచి వ్యూ అనమాట. అండ్ ఇలా ఉంటుంది. మేము ఫ్రంట్లోకి ఫస్ట్ ఎక్కాము కాబట్టి ఫ్రంటే కూర్చున్నాము. అండ్ ఇంకా మాకు ఇక్కడి నుంచి ఐలాండ్కి రీచ్ అవ్వటానికి 15 మినిట్స్ పడుతుందండి. అంటే చాలా బోట్స్ ఉంటాయి.
మేము ఎక్కింది చాలా పెద్ద బోట్ అనమాట. సో ఇప్పుడు కనపడేది మీకు ఐలాండ్ అనమాట. అక్కడికి మనం రీచ్ అవ్వాలి. సో వీఆర్ హాఫ్ ఆఫ్ ద వే, ఇంకా హాఫ్ వెళ్ళాలి. అండ్ ఇవి వచ్చేసి వాటర్ స్పోర్ట్స్ అండి. చాలా బోట్స్ అలాగే వాటర్ స్పోర్ట్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ ఏపీ టూరిజం వాళ్ళు రీసెంట్గా ఇవి డెవలప్ చేశారనమాట. అండ్ ఇప్పుడు మేము దిగంగానే ఎక్కటానికి రెడీగా అక్కడ నుంచున్నారనమాట. సో ఇంకా అయిపోయింది, రీచ్ అయిపోయాము. ఇంకా అందరు దిగిపోయిన తర్వాత మనం లోపలికి వెళ్ళి ఐలాండ్ ఎలా ఉంది అనేది నేను మీకు చూపిస్తాను. చివరి దాకా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఇప్పుడు లోపలికి వెళ్ళంగానే మనకి ఇలా గార్డెన్ లాగా వస్తుందన్నమాట. సో ఇదంతా పిల్లలకి ఆడుకునే ప్లే ఏరియా అండి. అంతా ఇలా మనకి కట్టారనమాట. రీసెంట్గానే ఇవంతా డెవలప్ చేశారు. మ్యాక్సిమం లాక్డౌన్లోనే వాళ్ళకి టైం దొరికిందనే చెప్పొచ్చు, అంతా డెవలప్ చేసుకున్నారు. అండ్ మీకు ప్లే ఏరియా కానీ ఇక్కడ కాటేజెస్ లాగా కూడా ఉంటాయండి. మనం ఇక్కడ రూమ్స్ తీసుకొని నైట్ కూడా స్టే చేయొచ్చు. చూస్తున్నారు కదా, ఇలా కాటేజెస్ లాగా ఉంటాయి, పైన కింద ఏసీ రూమ్స్ అనమాట. అండ్ కాస్ట్ కూడా 3000 పర్ నైట్ ఉంటుందన్నమాట. ఎక్కువగా ఇలా రూమ్ తీసుకొని ఉండేవాళ్ళే ఎక్కువగా వస్తూ ఉంటారు, అంటే ఫ్రమ్ అదర్ ప్లేసెస్ అనమాట. హైదరాబాద్ కానీ వైజాగ్ కానీ అలా ఇలా సమ్మర్ హాలిడేస్లో వచ్చి ఇక్కడ దిగుతూ ఉంటారనమాట. అండ్ మీకు ఇప్పుడు చూపిస్తాను రివర్, ఆ బ్యాంక్స్ ఆఫ్ ద రివర్ దగ్గర మనం ఇలా కూర్చున్నామంటే మంచి చల్ల గాలి వస్తుందన్నమాట. చాలా బాగుంటుందండి. మీరు విజయవాడలో ఉన్నట్లయితే కంపల్సరీ విజిట్ చేయండి. అదర్ ప్లేసెస్ నుంచి వచ్చిన వాళ్ళైనా మీరు విజిట్ చేసే వెళ్ళాలి భవానీ ఐలాండ్ అనేది. సో ఇక్కడైతే ఇది కొత్తగా పెట్టారనమాట, భవానీ ఐలాండ్ అని. నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఇది బుద్ధుడిది ఒక చెట్టు కింద పెట్టినట్టు ఇలా పెట్టారనమాట. ఇంకొంచెం ముందుకు వస్తే మనకి ఇక్కడ ఇది రెస్టారెంట్ అండి, హరిత వాళ్ళది. సో ఇక్కడ మనం కావాలంటే తినచ్చు. అండ్ ఇది వచ్చేసి మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ అండి. సో చాలా బాగున్నాయి, మీరు ఒకసారి వినచ్చు. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అయిపోయిన తర్వాత కొంచెం ముందుకు వస్తే మనకి ఇలా గ్రీనరీ ఉంటుందండి. చక్కగా మనం ఫొటోస్ అయితే దిగచ్చు. అండ్ ఇది వచ్చేసి బ్యాటరీ వ్యాన్ అండి. కొంచెం పెద్ద వయసు వాళ్ళు లేకపోతే చిన్నపిల్లలు నడవలేని వాళ్ళు ఏంటంటే ఈ బ్యాటరీ వ్యాన్స్లో వాళ్ళు మొత్తం భవానీ ఐలాండ్ అంతా చూపిస్తారనమాట. సో పర్ హెడ్ వచ్చేసి 50 రూపీస్ అండి. అండ్ ఇది వచ్చేసి అక్కడ వ్యూస్ అనమాట. ఇది ఆర్టిఫిషియల్గా ఇండియా మ్యాప్ని అయితే ఇట్లా పెట్టారు, మనం కావాలంటే ఇక్కడ ఫొటోస్ దిగచ్చు అనమాట. ఇంకా అది అయిపోయిన తర్వాత కొంచెం ముందుకు వస్తే ఇక్కడ మనకి బర్డ్స్ అనేవి ఇక్కడ పెట్టారండి. చాలా వెరైటీస్ ఆఫ్ బర్డ్స్ అనమాట. ఇంకా తర్వాత మనకి చిల్డ్రన్స్ ప్లే ఏరియా కూడా ఉంటుంది. సో ఇంకా ఇక్కడ బర్డ్స్ గురించి చెప్పాలి, అసలు ఎన్ని వెరైటీస్ అంటే ఎన్ని కలర్స్ అంటే పీజియన్స్ కానీ ప్యారెట్స్ కానీ అసలు నెంబర్ ఆఫ్ వెరైటీస్ అనమాట. అండ్ ఇంకా దాని తర్వాత మనకు కొంచెం ముందుకు వస్తే ప్లే ఏరియా ఉంటుందండి. ఇక్కడ చక్కగా చెట్లు కింద చల్లగా పిల్లలు హ్యాపీగా ఈ సమ్మర్ హాలిడేస్లో ఇక్కడికి విజిట్ చేస్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకొకటి చెప్పాలండి, ఇక్కడ మా బాబు చూసారా ఇలా స్లైడ్ ఎక్కి జారుతున్నాడు. వాడికి తెలియదు అనమాట నేను వీడియో తీసినట్టు. సో ఒకవేళ ఈ వీడియో చూస్తే కనుక షాక్ అవుతాడు. నేను డిలీట్ చేసేయమన్నాడు. సో నేను డిలీట్ చేయకుండా పెట్టానన్నమాట. అండ్ ఇంకా దాని తర్వాత ప్లే ఏరియా, చిల్డ్రన్స్ ప్లే ఏరియా తర్వాత ఇంకొంచెం ముందుకు వస్తే మనకి ఇక్కడ అంతా ఈ చెట్లు కనపడతాయండి. చిన్నప్పుడు నేను చూశాను ఇలాంటి చెట్లు, ఇలా ఫ్లవర్స్ ఉన్నవి. ఇప్పుడు దాకా మళ్ళీ చూడలేదు, ఇక్కడేనండి చూడటము. అండ్ ఇంకొకటండి, ఇక్కడ చీమచింతకాయల చెట్టు ఉందండి. ఈ చెట్టుకి అంతా చీమచింతకాయలు చాలా ఉన్నాయన్నమాట, కానీ అందట్లేదు కోద్దామంటే. అండ్ చూసారా, ఇంకా ఎవ్రీ 5 minutesకి ఒక బ్యాటరీ వ్యాన్ వెళ్తూ ఉంటుందన్నమాట. సో మనం చక్కగా ఎక్కి అంతా తిరగచ్చు. మేము లైక్ వాకింగ్ లాగా ఉంటుందని చెప్పి మేము ఎక్కలేదండి, మేము బై వాకే మొత్తం చూసామన్నమాట.
అండ్ ఇక్కడ ఇంకొకటండి, మేము ఇంకొకటి మిస్ అయింది ఏంటంటే, ఇక్కడ డైనోసార్ పార్క్ అని ఆర్టిఫిషియల్గా వాటి సౌండ్స్తో అట్లా పెట్టారంట, కానీ మేము అది మిస్ అయ్యాము. అంటే లేట్ అయిపోయింది మేము వెళ్ళేసరికి. సో లైట్స్ కూడా ఆన్ చేసేసారు. ఇంకా మళ్ళీ అక్కడ బోట్స్ అనేవి మాకు దొరకవు, మళ్ళీ అంటే రష్ ఎక్కువ అయిపోతారని చెప్పేసి ఇంకా ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేసేసామండి. ఇది వచ్చేసి వాటర్ ఫౌంటైన్ అనమాట. సో లైట్స్ ఆన్ చేశాక భవానీ ఐలాండ్ అయితే ఇంకా అందంగా ఉందండి. అసలు ఈ భవానీ ఐలాండ్కి మనం 1 నైట్ స్టే చేసినట్లయితే ఇంకా బాగుంటుంది. చక్కగా మనం ఆ గ్రీనరీ కానీ, నేచర్ కానీ, ఆ వాటర్, కృష్ణా రివర్ పక్కన అలా ఉండటం కూడా చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా 1 నైట్ ఈసారి ఎప్పుడైనా ఉందాము అని అనుకున్నాం అనమాట. సో ఇది వచ్చేసి కాటేజెస్ అండి, అంటే కాటేజెస్ కాదు, లైక్ హోటల్స్ అనమాట. సో పైన కింద ఏసీ రూమ్స్ లాగా ఉంటాయి. పర్ డే వచ్చేసి మనము 1 నైట్ స్టే చేస్తే 3000 అండి. ఫుడ్ మనమే విడిగా ఆర్డర్ చేసుకోవాలి, వాళ్ళు ఫుడ్ ఏమీ పెట్టరు. సో మా బాబు అయితే ఇంకా అయిపోయింది వెళ్ళిపోదాం పద, బోట్ వచ్చేసిందని చెప్పి హడావిడి పెడితే ఇంకా బోట్ అయితే ఎక్కేసామండి. సో ఇది నైట్ వ్యూ అండి. ప్రకాశం బ్యారేజ్ కానీ, మా అమ్మవారి గుడి ఇలా ఉంటుందన్నమాట. సో మా తర్వాత ఇంకొకటే లాస్ట్ ట్రిప్ అనమాట. బోట్ ఇంకా అయిపోయింది, ఇంకెవరు వెళ్ళే వాళ్ళు వెళ్ళట్లేదు, అంతా డ్రాప్ చేసే వాళ్ళనే పంపిస్తున్నారనమాట. సో చూస్తున్నారు కదా, అక్కడ ఇంకొక బోట్ మాతో పాటే మా వెనకే వస్తుందన్నమాట. సో ఇదేనండి మా భవానీ ఐలాండ్ వ్లాగ్ అయితే. సో ఎలా ఉందండి, మీరు సమ్మర్ కనుక వెళ్ళాలి, విజిట్ చేయాలి అనుకుంటే విజయవాడలో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. చాలా బాగుంటుంది. పిల్లలైతే మెయిన్గా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా రిటర్న్ అయితే అయిపోయాము. ఇక్కడ మేము నైట్ అంటే అక్కడ పున్నమి ఘాట్లో దిగాక ఈ కృష్ణవేణి మల్టీ క్యూసిన్ రెస్టారెంట్ అని ఉందండి. ఇంకా డిన్నర్ కూడా అక్కడే చేసేసి ఇంకా ఇంటికి రిటర్న్ అయిపోయామన్నమాట. ఇక్కడ ఫుడ్ కూడా చాలా బాగుంది. కొంచెం ప్రైసెస్ ఎక్కువ ఉంటాయి కానీ చాలా బాగుంది ఫుడ్ అయితే. ఇంకా డిన్నర్ చేసేసిన తర్వాత ఇంకా రిటర్న్ అయిపోయామండి. సో ఫ్లైఓవర్ కూడా నైట్ టైం చాలా బాగుంది, చాలా కలర్ఫుల్గా ఉందన్నమాట. ఇంకా రిటర్న్ అయిపోయి ఇంకా మేము ఇంటికైతే వెళ్ళిపోయాము. సో ఇదేనండి మా భవానీ ఐలాండ్ వ్లాగ్ అయితే. మీకు కనుక వెళ్ళాలి అనుకుంటే సండేస్ కాకుండా వీక్ డేస్ అయితే ఇంకా చాలా బాగుంటుంది, పెద్దగా రష్ ఎక్కువ ఉండరు అనమాట. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోద్దు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుజయ్ బ్లాగ్స్. బాయ్.